నేను మీకు ముందుగా నేను చెప్పింది ఏంటంటే అసలు సీసీఎన్ఏ ఇద్దరు స్టార్ట్ ముగ్గురు చేస్తామని మీకు వేసుకుంటారు. చెప్పాను కదా. మీరు అన్మ్యూట్ చేసుకోండి మిగతా వాళ్ళు. పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో మణికుమార్ రెడ్డి మీరు మీరు అన్మ్యూట్ చేయకండి. నేను చేస్తాను. మీరు ఎవరో మాట్లాడారో నేనే అన్మ్యూట్ చేస్తాను మీకు. ఓకే. సీసీఎన్ఏ ఏంటి సీసీఎన్ఏ ట్రైనింగ్ అని చెప్పి చాలా మంది అడిగారు. మళ్ళీ చెప్తున్నాను. సీసీఎన్ఏ అనేది ఏంటంటే నెట్ సీసీఎన్ఏ ఫస్ట్ వన్ సిస్కో అనేది నెట్వర్కింగ్ డివైజెస్ ని తయారు చేసే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అండి. వాళ్ళే ఆ సిస్కో నెట్వర్కింగ్ డివైజెస్ లోనే దానిలోనే వాళ్ళకి ఒక ఐఓఎస్ సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్ ని కూడా వాళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. సో దాని ద్వారా ఏంటంటే ఎందుకు సీసీఎన్ఏ అంటున్నారంటే సిస్కో సర్టిఫైడ్ నెట్వర్క్ అసోసియేట్ అంటే ఏంటంటే ఎవరైతే ఆ రౌటర్స్ ని ఎలా కాన్ఫిగర్ చేయాలి, దాని లోపల ఉండే సాఫ్ట్వేర్ ని ఎలా కాన్ఫిగర్ చేసి ఒక సిస్టమ్ అంటే నేను మీకు నార్మల్ ఐడియా ఉన్న సిస్టమ్ అని చెప్తున్నాను. ఒక సిస్టమ్ నుంచి వేరే సిస్టమ్ కి కమ్యూనికేషన్ చేయాలి, ఎలా చేయాలి అని వచ్చిన వాళ్ళు ఈ అసోసియేట్ అనమాట, సర్టిఫికేషన్ అసోసియేట్ అనమాట. అందుకే ఈ కోర్స్ నేమ్ సిసిఎన్ఏ అని ఉంటుంది. అయితే ఈ కోర్స్ కి ఎవరైనా సరే చాలా ఇన్స్టిట్యూట్స్ దీనికి ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తుంటాయి. అయితే ఇప్పుడు నేను మీకు ప్రొవైడ్ చేస్తుంది ఈ ట్రైనింగ్ ఏంటంటే అవి ఎలా కాన్ఫిగర్ చేయాలి, సిస్టమ్ ఎలా కమ్యూనికేట్ చేయాలి, వీటి గురించి మీకు నేను చెప్తాను నెక్స్ట్ క్లాసెస్లో. అయితే సర్టిఫికేట్స్ అనేసరికి ఏంటంటే డైరెక్ట్గా ఎవరైతే సిస్కో ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తారో దానికి సిస్కో మీరు ఒకసారి ఈరోజు క్లాస్ అయిపోయిన తర్వాత మీరు సిస్కో వెబ్సైట్ చూడండి. ఒకసారి సిస్కో వెబ్సైట్ చూస్తే వెబ్సైట్లో మీకు మొత్తం 4 సర్టిఫికేషన్స్ అనేవి మీకు కనబడతాయి. ఇక్కడ చూడండి, మీకు ఇచ్చాను నేను సిసిఐఈ, సిసిఎన్పి, సిసిఎన్ఏ, సిసిఈఎన్టి, సిస్కో సర్టిఫైడ్ ఎంట్రీ నెట్వర్కింగ్ టెక్నీషియన్ అని ఉంటుంది. దాన్ని అంతలాగా ఎవరు కూడా చేయలేదు, ఎందుకంటే జాబ్ ఆపర్చునిటీస్ దాని మీద ఏమి ఉండవు, అంత తక్కువ అనమాట. నార్మల్గా నెట్వర్కింగ్ టెక్నీషియన్ అనమాట, అంతే. అందువల్ల ఏంటంటే మాక్సిమం ఎవరైనా నేర్చుకుంటే సిసిఎన్ఏ అనేది తక్కువ ఫస్ట్ స్టేజ్ నుంచి వెళ్తారు ఎవరైనా సరే. సిస్కో సర్టిఫైడ్ నెట్వర్క్ అసోసియేట్. దాని తర్వాత సిసిఎన్పి ఉంటుంది. కొంచెం అసోసియేట్ గా మీరు బాగానే జాబ్ రోల్కి వెళ్ళిన తర్వాత ఈ సిసిఎన్పి కానీ సిసిఐఈ అనేది కానీ ఎక్స్పర్ట్స్ అనమాట, ప్రొఫెషనల్ అండ్ ఎక్స్పర్ట్స్. మీరు ఫుల్ ఫామ్స్ చూడొచ్చు. సిస్కో సర్టిఫైడ్ నెట్వర్క్ ప్రొఫెషనల్, సిస్కో సర్టిఫైడ్ నెట్వర్క్ ఎక్స్పర్ట్. సో ఈ ఎక్స్పర్ట్ అనేసరికి ఏంటంటే మినిమం సిసిఎన్ఏలో మీరు 10 years ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ సర్టిఫికేషన్స్ కి మీరు వెళ్ళినా అక్కడ మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేయగలుగుతారు. మాక్సిమం బేసిక్ నాలెడ్జ్ మాత్రం సిసిఎన్ఏ మీద కన్ఫర్మ్ గా ఉండాలి. సో అందుకనే మనం మాక్సిమం ఎవరు నేర్చుకున్నా సిసిఎన్ఏ అనేది బయట ఇన్స్టిట్యూట్స్ లో మీరు వాటిలో నేర్చుకుంటుంటారు. దానికి ఆన్లైన్ లో మీరు ఎగ్జామ్ రాస్తే ఆ సర్టిఫికేషన్ అనేది మీకు వస్తుంది. ఆ సర్టిఫికేషన్ తర్వాత దాని మీద మీరు జాబ్కి వెళ్ళొచ్చు అనమాట. మాక్సిమం ఇప్పుడు మీ సిసిఎన్ఏ ఎగ్జామ్ మీరు అటెంప్ట్ చేయకపోయినా నెక్స్ట్ ఫ్యూచర్ లోనే అటెంప్ట్ చేయండి. మినిమం ఫీజు వచ్చేసరికి 28 నుంచి 32,000 ఆన్లైన్ లో మీరు పే చేయాల్సి వస్తుంది వాళ్ళకి. ఒక ఎగ్జామ్ పెడతాడు ఆన్లైన్ లో, మీరు సెంటర్స్ ఉంటాయి, ఆ సెంటర్ కి వెళ్ళాలి. ఇప్పుడు ప్రెజెంట్ కూడా ఉందిలేండి సెంటర్స్. అక్కడికి వెళ్తే మీకు ఎగ్జామ్ వాళ్ళు ఇస్తారు, కెమెరాస్ ఏ ఉంటాయి. 1 minute. ఓకే. సో అక్కడ ఎగ్జామ్ పెడతారు. తర్వాత మీకు ఏంటంటే దాంట్లో మీరు క్వాలిఫై అయ్యారనుకోండి, సిస్కో సర్టిఫికేట్ అనేది మీకు మెయిల్ వస్తుంది. ఆ సర్టిఫికేట్ ద్వారా మీరు ఏదైనా జాబ్‌కి మీరే అప్లై చేసుకోవచ్చు. సో ప్రెజెంట్ మీరు నేర్చుకోగానే అంత అవసరం ఉండదు. మీరు ఏదైనా జాబ్ చేస్తూ కూడా తర్వాత మీరు సర్టిఫికేషన్‌కి వెళ్ళొచ్చు. కానీ నేర్చుకునేది మాత్రం ప్రాక్టికల్ కన్ఫర్మ్ బాగా నేర్చుకోవాలి. ఓకే. క్లియర్. సో ఇది సిస్కో ఎగ్జామ్స్. అండ్ సిస్కో ఎగ్జామ్స్‌లో చూడండి అక్కడ ఇచ్చాను. ఇన్ సిస్కో ఎగ్జామ్ దే టెస్ట్ యూ ఆన్ 2 థింగ్స్. సో 2 ఆటిల మీద వాళ్ళు మీకు ఎగ్జామ్‌కి టెస్ట్ చేస్తారన్నమాట. ఏంటంటే థియరిటికల్ నాలెడ్జ్ మీద ఒకటి, ప్రాక్టికల్ నాలెడ్జ్ మీద ఒకటి. ఈ 2 ఆటిల మీద కూడా వాళ్ళు ఎగ్జామ్‌లో ఉంటుంది మీకు. ఏంటంటే థియరిటికల్ నాలెడ్జ్‌లో యూ నీడ్ టు అండర్‌స్టాండ్ హౌ సర్టెన్ నెట్వర్కింగ్ ప్రోటోకాల్స్ వర్క్. నెట్వర్కింగ్‌లో ఒక సిస్టమ్ నుంచి వేరే సిస్టమ్‌కి కమ్యూనికేట్ అవ్వడాన్ని దాన్ని ప్రోటోకాల్స్ అంటాం. సో చూడండి, మనకి ప్రోటోకాల్స్ అనేవి కామన్‌గా మీరు నార్మల్‌గా వినేది ఏంటంటే, ఈ పొలిటీషియన్స్ ఎవరైనా సరే ఏదైనా ఏరియాకి అటెండ్ అవుతున్నారనుకోండి, వాళ్ళు ప్రోటోకాల్ మెయింటైన్ చేయాలి అంటుంటారు. అంటే ప్రోటోకాల్ అనేది ఏంటంటే కొన్ని రూల్స్ అన్నమాట. వాళ్ళొచ్చినప్పుడు కొన్ని రూల్స్ అనేవి కలెక్టర్ గాని వీళ్ళందరూ కూడా కొన్ని రూల్స్ అనేవి మెయింటైన్ చేస్తారు. అలాగే ఒక కంప్యూటర్ నుంచి వేరే కంప్యూటర్ కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు కొన్ని ప్రోటోకాల్స్ అనేవి మెయింటైన్ అవుతాయి. ఆ ప్రోటోకాల్స్ మీద థియరిటికల్‌గా మీకు నాలెడ్జ్ కన్ఫర్మ్‌గా ఉండాలి. తర్వాత ప్రాక్టికల్ నాలెడ్జ్ దే ఆస్క్ క్వెషన్స్ అబౌట్ కాన్ఫిగరేషన్స్, కమాండ్స్ అండ్ ద అవుట్‌పుట్ ఆఫ్ కమాండ్స్. అంటే ఏంటంటే
రౌటర్ మీరు కాన్ఫిగర్ చేయాలండి. కాన్ఫిగర్ అన్నారు ఏంటి సార్ అంటే రౌటర్‌ని ఇప్పుడు చూడండి మనం కొత్తగా ఆండ్రాయిడ్ మొబైల్ తీసుకున్న ముందు కాన్ఫిగరింగ్ అనేది జరుగుతది. ఏంటి అన్ని యాప్స్ ఇన్‌స్టాలేషన్ అవ్వడం గాని, జనరల్ యాప్స్ అన్ని ఇన్‌స్టాలేషన్స్ అవ్వడం గాని, అండ్ దాని మెమరీ చెకింగ్ గాని ఇలాంటివి అవుతాయి కదా! ఈ కాన్ఫిగరేషన్స్ ఎలా అయితే ఉంటాయో రౌటర్‌కి కూడా ఒక కమ్యూనికేషన్ ఒక నెట్వర్క్ నుంచి వేరే నెట్వర్క్ కమ్యూనికేట్ చేస్తున్నటప్పుడు అవి కూడా మనం కాన్ఫిగర్ చేస్తాం. అదే ఇప్పుడు మేము ఈ సీసీఎన్ఎల్ నేర్చుకునే కోర్స్‌లో కూడా కమాండ్స్ యూజ్ చేసి కొన్ని కమాండ్‌లుంటాయి. ఆ కమాండ్స్ యూజ్ చేసి కాన్ఫిగరింగ్ చేస్తాం ప్రాక్టికల్‌గా. సో, అవి మీకు ఐడియా ఉండాలంట. సో, అది మెయిన్ ఇచ్చాడు. సో, ఇక మళ్ళీ ఇచ్చాను. దిస్ మీన్స్ యూ హావ్ టు డూ 2 థింగ్స్. స్టడీ థియరీ యూ నీడ్ టు లెర్న్ అబౌట్ డిఫరెంట్ నెట్వర్కింగ్ ప్రోటోకాల్స్ దట్ వి యూజ్ ఆన్ రౌటర్స్ అండ్ స్విచెస్. రౌటర్స్‌లో, స్విచెస్‌లో ఏవైతే ప్రోటోకాల్స్ ఉంటాయో వాటి గురించి కన్ఫర్మ్‌గా మీరు నేర్చుకోవాలి. తర్వాత ల్యాబ్స్‌లో మీరు ఏం చేస్తా నెక్స్ట్ మన ప్రాక్టికల్స్‌లో యూ నీడ్ టు కాన్ఫిగర్ రౌటర్స్ అండ్ స్విచెస్, లెర్న్ ద డిఫరెంట్ కమాండ్స్ అండ్ అవుట్‌పుట్స్. సో, రౌటర్స్‌ని అవన్నీ కూడా ఎలా కాన్ఫిగర్ చేయాలి. దాని తర్వాత ఆ డిఫరెంట్ కమాండ్స్ మీరు ఎలా యూజ్ చేయాలనేది కూడా ఈ క్లాస్‌లో మీరు నెక్స్ట్ నేర్చుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను. అంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది. హౌ డస్ ఎ స్విచ్ లెర్న్ మ్యాక్ అడ్రెసెస్? స్విచ్ అనేది ఒక డివైస్ ఉంటుంది. తర్వాత మీరు క్లాస్‌లో చూస్తారు అది ఏంటి ఎలా ఉంటుందని. అది కొన్ని మ్యాక్ అడ్రెస్‌లనేవి మెయింటైన్ చేస్తాయి. అవి ఎలా మెయింటైన్ చేస్తాయి? అదనేది మీకు ఒక థియరిటికల్ నాలెడ్జ్‌గా రావాలి. ప్రాక్టికల్ నాలెడ్జ్‌గా కూడా మీకు తెలియాలి. ఇక్కడ అందుకే ఇచ్చాను. ది ఫస్ట్ పార్ట్ థియరీ. థియరీ ఎలా ఉంటుందంట? హౌ ఎ స్విచ్ లెర్న్ మ్యాక్ అడ్రెస్. దట్స్ ద థియరీ పార్ట్. You need to understand what happens, what actions and the switch takes to learn a MAC address. అంటే ఎలాగా అసల మ్యాక్ అడ్రెస్‌ని అది ఎలా తీసుకుంటది? ఎలా మన ముందు ఫీడ్ చేసుకుంటది? ఇవన్నీ కూడా ముందు ఆ ఫస్ట్ పార్ట్‌లో మీరు నేర్చుకుంటారు థియరీ క్లాసెస్‌లో. వాయిస్ బ్రేక్ అవుతుందని పెట్టారు సురేష్. మిగతా వాళ్ళందరికి ఎలా ఉంది? చాట్‌లో ఎస్ అని పెట్టండి చాలు. ఓకే అనుకుంటే వై పెట్టండి. లేదనుకుంటే ఎన్ పెట్టండి. వాయిస్ అందరికి క్లియరా? ఆ! వాయిస్ క్లియర్‌గా ఉందా? సురేష్ మీ దగ్గర సిగ్నల్ లేనట్టుంది సిగ్నల్. ఇక్కడ కొంచెం రెయిన్‌గా ఉంది కదా వైజాగ్‌లోని. మీ సిగ్నల్ ఒకసారి చెక్ చేసుకో ఒకసారి. సార్ నాది సార్ వైఫై సార్ నాది. వైఫై అయినా సరే ఒకవేళ వాళ్ళ దగ్గర ఏమైనా సరే కేబుల్ ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నా అలాగే వస్తుంటది కదా! ఆ! ఓకే. నీ వాయిస్ క్లియర్‌గానే ఉంది. వాయిస్ క్లియర్ వస్తుందా ఇప్పుడు? ఇప్పుడు వస్తుంది సార్. ఆ! ఆ! ఇప్పుడు వస్తుంది సార్. ఓకే. క్లియర్. ఓకే. సో, అది మన సీసీఎన్ఏలో నెక్స్ట్ మీరు ఫ్యూచర్‌లో నేర్చుకునేది థియరీ అండ్ ప్రాక్టికల్ 2 కూడా మీకు దీనిలో కవర్ అవుతాయన్నమాట. 2 నాలెడ్జెస్ కూడానా. సో, ఇప్పుడు మనం స్టార్ట్ చేసేది బేసిక్ నెట్వర్కింగ్. ఇంతవరకు మనం స్విచెస్ అంటున్నాం, రౌటర్స్ అంటున్నాం ఇవన్నీ ఉన్నాయి కదా! ఇవన్నీ ఏంటి సార్ ఇంతకి దాని గురించి ఏంటి అనేది చూద్దాం ఒకసారి. సో, ఫస్ట్ బేసిక్ నెట్వర్కింగ్‌లో అసలు ఎందుకు ఈ నెట్వర్కింగ్ అంటే ఏంటి? దాని అడ్వాంటేజ్ ఏంటో చూద్దాం ఒకసారి. వాట్ ఈస్ నెట్వర్కింగ్? A network is a group of connected computers that allows users to share information. అంటే ఏంటంటే నెట్వర్క్ అనేది ఏం చేస్తదంట ఏదో గ్రూప్ ఆఫ్ కనెక్టెడ్ కంప్యూటర్స్‌ని అంటే అసలు నెట్వర్క్ అనేసరికి సిస్టమ్ వైస్‌గా వచ్చేద్దాం. ఇప్పుడు ఒక్కొక్కసారి మనం వింటుంటాం. మీకు అంత పెద్ద నెట్వర్క్ ఉందా అంటుంటారు. అవునా? అంత అంత పెద్ద నెట్వర్క్ అంటే అర్థం ఏంటండి? మన మనుషుల మధ్య నెట్వర్క్ అంటే అర్థం ఏంటి? ఎవరైనా ఒకరు ఆన్సర్ చేయండి. కనెక్షన్ సార్. సురేష్, అఖిల్, తరుణ్
నెట్వర్క్ అంటుంటాం కదా! అంత పెద్ద నెట్వర్క్ ఉందా అని చెప్పేసి. ఏంటా నెట్వర్క్? నెట్వర్క్ అంటే ఏంటి? కనెక్షన్సా? ఇంకా? సో, ఇప్పుడు చెప్పాలంటే కమ్యూనికేషన్. అంటే మనం ఎంతమందితో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఎవరికైనా సరే సీఎం వరకు నెట్వర్క్ ఉంది అంటే అర్థం ఏంటంటే, ఆ పర్సన్‌కి సీఎంతో మాట్లాడగలిగే ఉండాలి. సీఎం కూడా ఆ పర్సన్ తెలిసుండాలి. ఇప్పుడు సురేష్ ఉన్నాడనుకోండి, సురేష్‌కి సీఎం తెలిసుండాలా? సీఎంకి ఈ సురేష్ అనేవాడు తెలిసుంటే, అక్కడ ఇద్దరి మధ్యన కూడా కమ్యూనికేషన్ అనేది ఉన్నట్టే కదా! అంటే వాళ్ళిద్దరి మధ్య వాళ్ళు ఏదైనా మాట్లాడుకోవచ్చు. అంతే అంటే అలా ఏదైతే ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అనేది జరుగుతుందో దాన్నేమంటామంటే నెట్వర్క్ అంటారు. అంటే వాళ్ళు మాట్లాడుకున్నదవ్వచ్చు ఏదైనా సరే ఈవెన్ సిస్టమ్స్‌లో వచ్చేసరికి ఒక సిస్టమ్‌లో ఉన్న డేటాని వేరే సిస్టమ్‌లోకి మనం పంపించగలిగామనుకోండి. అంటే వితౌట్ వేరే హార్డ్‌వేర్ డివైస్ అంటే పెన్ డ్రైవ్స్ గాని, సీడీస్‌ని గాని యూజ్ చేయకుండా ఒక సిస్టమ్‌లో ఉన్న డేటాని వేరే సిస్టమ్‌లోకి మీరు పంపించాలి అనుకునేటప్పుడు వితౌట్ వేరే హార్డ్‌వేర్ డివైస్‌ని యూజ్ చేయకుండా అలా అలా కమ్యూనికేట్ చేయగలిగాము అంటే దాన్నేమంటామంటే నెట్వర్కింగ్‌లో అవి ఉన్నాయి అని చెప్తాం. అంటే నెట్వర్కింగ్ చేయాలి అంటే మినిమమ్ కన్ఫర్మ్‌గా మల్టిపుల్ డివైసెస్ ఉండాలి. మల్టిపుల్ డివైసెస్ అంటే 2 ఆర్ మోర్ డివైసెస్. అంటే 2 కంప్యూటర్ల మధ్యన గాని, ఇప్పుడు ఎవరైనా ఇద్దరి మధ్య ఎవరైనా కమ్యూనికేషన్ ఉంది అంటే అర్థం ఏంటంటే ఇద్దరు ఉంటేనే కదా కమ్యూనికేషన్ జరుగుతది. ఇప్పుడు నాతో పాటు వేరే పర్సన్ ఉంటే నేను అతనితో మాట్లాడగలుగుతాను. అతను నాతో మాట్లాడగలుగుతాడు. అప్పుడు మా ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ఉందని అర్థం. అలా 2 ఆర్ మోర్ డివైసెస్ వాటి మధ్య మీరు కమ్యూనికేషన్ చేయగలిగారు అంటే అది నెట్వర్కింగ్. అండ్ ఇంకొకటేంటంట ఇక్కడ కిందనిచ్చాడు. షేర్ ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం అంటే అర్థం ఏంటంటే, కంప్యూటర్స్ మధ్యనే కాకుండా ఇప్పుడు మనుషుల మధ్యనైనా సరే, ఇప్పుడు నేను ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు, నా మాటలు అవతల వ్యక్తికి అర్థం కావాలి. ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడుతున్నాను. అవతల వ్యక్తి ఒకవేళ హిందీ పర్సన్ అనుకోండి. అతను మాట్లాడేది నేను మాట్లాడేది అతనికి అర్థం కాకపోవచ్చు. అతను మాట్లాడేది నాకు అర్థం అవ్వకపోవచ్చు. అలాంటప్పుడు మా ఇద్దరి మధ్య ఇన్ఫర్మేషన్ అనేది షేర్ అవ్వట్లేదు. అది నెట్వర్కింగ్ అది అది గుడ్ కమ్యూనికేషన్ కాదు కదా! అలాగే ఇక్కడ ఏమంటున్నాడు? యూజర్స్ టు షేర్ ఇన్ఫర్మేషన్ కన్ఫర్మ్‌గా ఆ కంప్యూటర్స్‌లో యూజ్ చేసేవాళ్ళు. అంటే కంప్యూటర్స్ ఒక కంప్యూటర్ నుంచి వేరే కంప్యూటర్‌లోకి డేటాని కన్ఫర్మ్‌గా షేర్ చేసుకోగలిగాయి అంటే దాన్నేమంటామంట? నెట్వర్కింగ్ అని పిలుస్తామనమాట. సో కిందన ఇంకా బ్రీఫ్ ఇచ్చాను. ఏ నెట్వర్క్ ఈస్ ఎనీ కలెక్షన్ ఆఫ్ ఇండిపెండెంట్ కంప్యూటర్స్ దట్ ఎక్స్చేంజ్ ఇన్ఫర్మేషన్ విత్ ఈచ్ అదర్ ఓవర్ ఏ షేర్డ్ కమ్యూనికేషన్ మీడియం. షేర్డ్ కమ్యూనికేషన్ అనేది మీడియంగా చేసుకొని డేటా అనేది అంటే ఇన్ఫర్మేషన్‌ని మనం డేటా అని పిలుస్తుంటాం. అలా ఇన్ఫర్మేషన్‌ని ఎక్స్చేంజ్ చేయగలిగితే ఒక దగ్గర నుంచి వేరే వాళ్ళకి పంపించినా, వాళ్ళ దగ్గర మనం తీసుకోగలిగినా అది ఏంటవుతుందంటే నెట్వర్కింగ్ అనేది దాన్ని పిలుస్తాం. క్లియర్ నెట్వర్కింగ్ అబ్రివియేషన్? చార్ట్‌లో ఎస్ అని పెట్టండి. క్లియర్ అయితే. ఓకే. నెక్స్ట్. నెట్వర్కింగ్ బెనిఫిట్స్. ఇప్పుడు మనం నెట్వర్కింగ్ చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు నెట్వర్కింగ్ నేర్చుకుంటున్నాం. దేని గురించి అసలు నెట్వర్కింగ్ అనేది ఎలా ఉపయోగపడుతుందండి మనకి ఎందుకి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇందాకే చెప్పాను నేను. ఒక కంప్యూటర్‌లో ఉన్న డేటాని వేరే కంప్యూటర్‌లోకి వితౌట్ హార్డ్‌వేర్ డివైసెస్ అంటే పెన్ డ్రైవ్, సీడీస్ ఇవేమి యూజ్ చేయకుండా డైరెక్ట్‌గా ఒక దాని నుంచి మనం ఒక దానిలోకి వేరే దగ్గరికి డేటా అనేది మనం షేర్ చేసుకోగలిగితే అది నెట్వర్కింగ్ అంటామన్నాను. అంటే నెట్వర్కింగ్ తాలూకా మెయిన్ బెనిఫిట్ ఏంటంట, ఒక దగ్గర ఉన్న డేటాని వేరే దగ్గరికి మీరు ట్రాన్స్‌ఫర్ చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనిక్కడి నుంచి నేను నేనిక్కడ ఏదైతే నా స్క్రీన్ ఉందో, నా స్క్రీన్‌ని, నా వాయిస్‌ని నేను మీకు షేర్ చేస్తున్నాను. ఎలా షేర్ చేస్తున్నానంటే త్రూ నెట్వర్కింగ్. ఇంటర్నెట్, ఇంటర్నెట్ అనేది కూడా నెట్వర్కింగ్‌లో వన్ ఆఫ్ ది పార్ట్. ఇక్కడున్న నా కంప్యూటర్‌ని నేను మీ దగ్గరున్న మొబైల్‌తో కమ్యూనికేట్ చేయగలుగుతున్నానిక్కడ. ఎందుకంటే నా వాయిస్ మీకు ఇనబడుతుందక్కడ. నా స్క్రీన్ మీకు కనబడుతుంది. మీ ల్యాప్‌టాప్ ఆర్ మొబైల్ ఏదైనా అవ్వచ్చు. అలా ఏదైతే జరుగుతుందో ఇదంతా నెట్వర్కింగ్. నెట్వర్కింగ్ ఉంది కాబట్టి నేను మీ ఇంట్లో మీరక్కడ కూర్చున్నా, మా ఇంట్లో నేను కూర్చున్నా సరే, మన సిస్టమ్ మన వాయిస్ గాని, నా సిస్టమ్ షేర్ గాని మీకవుతుందక్కడ. మీరు మీరు మాట్లాడితే ఇక్కడ నాకినబడుతుంది. అంతే కదా! సో, అది ఇంటర్నెట్ అనేది ఏంటంటే వన్ ఆఫ్ ది నెట్వర్కింగ్‌లో వన్ ఆఫ్ ది కాన్సెప్ట్ అంతే అది. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ హార్డ్‌వేర్ అండ్ సాఫ్ట్‌వేర్ షేరింగ్. సో, హార్డ్‌వేర్ అండ్ సాఫ్ట్‌వేర్ షేరింగ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఆఫీస్‌లో వర్క్ చేస్తున్నారు. మీ ఆఫీస్‌లో ఒక 10 సిస్టమ్స్ ఉన్నాయనుకుందాం. ఈ 10 సిస్టమ్స్‌లోని
అన్ని సిస్టమ్స్‌లోని 80 జీబీ హార్డ్ డిస్క్ మెయింటైన్ చేస్తున్నారు. ఏదో ఒక సిస్టమ్‌లో 1 టీబీ హార్డ్ డిస్క్ ఉందనుకుందాం. హార్డ్ డిస్క్ అంటే ఐడియా ఉంది కదా! హార్డ్ డిస్క్ అంటే మన కంప్యూటర్‌లో డేటా స్టోర్ చేసేదంతా కూడా హార్డ్ డిస్క్‌లోనే డేటా స్టోర్ అవుతుంది. అయితే అందరూ ఎంతవరకు డేటా సేవ్ చేయగలుగుతారండి? 80 జీబీ ఉన్న వాళ్ళందరూ 80 జీబీ వరకు సేవ్ చేయగలుగుతారు. 1 టీబీ ఉన్నవాడు 1 టీబీ వరకు సేవ్ చేయగలుగుతాడు. అంతే కదా! ఇప్పుడు ఏమైందంటే సడెన్‌గా ఒక పర్సన్ సిస్టమ్ ఏమైందంటే 80 జీబీ డేటా అనేది అంటే హార్డ్ డిస్క్ అనేది ఫిల్ అయిపోయింది. అంటే ఆల్రెడీ దాంట్లో డేటా అనేది ఫిల్ అయిపోయింది. ఇంక ఇప్పుడు మనం కామన్‌గా చేయాల్సిన పనేంటంటే, మళ్ళీ వేరే కొత్త హార్డ్ డిస్క్ ఏదో కొనుక్కోవాలి. లేదంటే ఆ ఉన్న ఫైల్స్ డిలీట్ చేసేయాలి. ఆఫీస్‌లో ఫైల్స్ అనేవి మాక్సిమం ఇంపార్టెంట్ ఫైల్స్ ఉంటాయి కాబట్టి, ఆ ఫైల్స్ మనం డిలీట్ చెయ్యం. ఖచ్చితంగా వేరే హార్డ్ డిస్క్ కొని దాన్ని మళ్ళీ కనెక్ట్ చేసుకోవాలి. అలా చేయకుండా ఇంకా సింపుల్‌గా అసలు ఏమి వేరే ఎక్స్‌పెండిచర్ ఏం పెట్టకుండా సింపుల్‌గా ఏం చేస్తామంటే, అక్కడ ఎక్కడైతే 1 టీబీ హార్డ్ డిస్క్ ఉందో, ఆ 1 టీబీ హార్డ్ డిస్క్‌లోని తీసుకొచ్చి దీనికి కనెక్ట్ చేయడం గాదు. ఆ 1 టీబీ హార్డ్ డిస్క్ 1 టీబీ సిస్టమ్ దగ్గరే ఉంటుంది. కాకపోతే త్రూ నెట్వర్కింగ్ ద్వారా ఈ 80 జీబీ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో, ఎవరైతే ఫిల్ అయిపోయిందో ఆ సిస్టమ్ నుంచి ఈ 1 టీబీ ఎవరైతే మెయింటైన్ చేస్తారో ఆ సిస్టమ్‌కి నెట్వర్కింగ్ ద్వారా ఏం చేస్తామంటే, ఆ హార్డ్ డిస్క్‌ని వీళ్ళు యూజ్ చేసుకోవచ్చనమాట త్రూ నెట్వర్కింగ్‌లోనే. జస్ట్ ఏమై ఉండాలంటే అక్కడ ఆ సిస్టము ఇతను ఎవరైతే 80 జీబీ హార్డ్ డిస్క్ వాళ్ళు వాడుతున్నారో, ఆ సిస్టము ఆన్ చేద్దాం అనుకునేటప్పుడు రన్నింగ్‌లో పెడదాం అనుకునేటప్పుడు ఈ 1 టీబీ వాడి సిస్టమ్ కూడా జస్ట్ ఆన్ చేసి ఉంచితే చాలు మనం. ఇతను ఏం చేస్తుంటాడంటే, ఇతను మెయింటైన్ చేసిన ఫైల్స్ అన్ని ఎక్కడుంటాయంటే, ఆ 1 టీబీ హార్డ్ డిస్క్ ఎవరిదైతే ఉందో సిస్టము దానిలో ఎళ్లి సేవ్ అవుతుంటాయి. అలా మనం ఏం చేసాం, ఇక్కడ వేరే హార్డ్‌వేర్ డివైస్‌ని ఏవి మనం అక్కడి నుంచి హార్డ్ డిస్క్‌ని తీసుకొచ్చి దీనికి కనెక్ట్ చేయడం గాని ఇలాంటివేం చేయలేదు. జస్ట్ నెట్వర్కింగ్ ద్వారా ఏం చేసాం, అక్కడున్న హార్డ్ డిస్క్‌ని కూడా ఇక్కడి నుంచి యూజ్ చేసుకోగలుగుతున్నాం. అలా చేయాలి అనుకుంటే ఈ నెట్వర్కింగ్ ద్వారా మనం చేయగలుగుతాం. ఎగ్జాంపుల్ మీకు జస్ట్ బేసిక్‌గా మీకు అలా చెప్పాను. ఇంకోటి చూడండి, ఇప్పుడు మీరే ఉన్నారు. మీరు జీమెయిల్‌లో మెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకొని ఉంటారు. జీమెయిల్‌లోని మీకు ఒకసారి ఎప్పుడైనా జీమెయిల్ గూగుల్ డ్రైవ్ తీసి చూడండి. గూగుల్ డ్రైవ్ చూస్తే కిందన మీకు 15 జీబీ అని ఇస్తాడు. 15 జీబీ అంటే ఏంటంటే, గూగుల్ ఎవరైతే ఉన్నారో జీమెయిల్ అనేది గూగుల్ వాడిది. అయితే ఆ గూగుల్ వాడు ఏం చేశాడంటే, అక్కడ గూగుల్ వాడి దగ్గర సర్వర్ ఉంటుంది. సర్వర్ అనేది ఒక పెద్ద కంప్యూటర్ సర్వర్ అంటే పెద్ద హార్డ్ డిస్క్‌లు అవి ఎక్కువ స్టోరేజ్‌తో అక్కడ ఉంటాయి. ఆ హార్డ్ డిస్కుల్లో మీకెంత ఇచ్చాడంట 15 జీబీ స్టోరేజ్ మీకిస్తాడన్నమాట. అంటే మీరు జీమెయిల్ యూజ్ చేసి 15 జీబీ డేటా వరకు మీరు సేవ్ చేసుకోవచ్చు. అందరికి తెలిసిందేంటంటే జీమెయిల్ అనేది ఫ్రీ అనుకుంటాం గదా! అందరూ ఫ్రీగా వాడుతున్నాం. ఎవరు డబ్బులు కట్టట్లేదు కదా! జస్ట్ నెట్ రీచార్జ్ చేసుకుంటే చాలు జీమెయిల్ మనం జస్ట్ యూజ్ చేసుకుంటున్నాం అంతే కదా! ఈమెయిల్ ఐడీ క్రియేట్ చేసి అక్కడ డబ్బులు మీరు పే చేయరు. కాకపోతే ఏంటంటే, మీరెప్పుడైతే జీమెయిల్ వాడడం స్టార్ట్ చేశారో, అప్పటినుంచి మీకు గూగుల్ డ్రైవ్ మీరు మెయింటైన్ చేస్తారు. గూగుల్ ఫోటోస్ ఉంటాయి. అన్నిటికి 15 జీబీ ఇస్తాడండి. మీరు 15 జీబీ క్రాస్ అయ్యారనుకోండి, ఆ తర్వాత నుంచి మీరేం చేయాలంటే, జీమెయిల్ వాడు మీకు మెసేజ్ పంపిస్తాడు. మీరు 15 జీబీని క్రాస్ చేశారు. కావాలనుకుంటే పాత మెయిల్స్ గాని, పాత డేటాను గాని డిలీట్ చేసేయండి. కొత్త వా లేదు మీకు అవన్నీ ఇంపార్టెంట్ అనుకుంటే, మీరేం చేస్తారు, ఆహ్, ఆ హార్డ్ డిస్క్‌లోని ఇంకొంత స్పేస్‌ని కొనుక్కోమంటాడన్నమాట. అప్పటి నుంచి మీరు పర్చేజ్ చేయాల్సొస్తది మీకు కావాలనుకుంటే. అంటే అక్కడ ఏం చేసాం, ఇక్కడ మీ ఇంట్లో కూర్చొనే మీరు ఎక్కడున్న లొకేషన్‌లో నుంచి మీ మొబైల్ యూజ్ చేసుకొని మీరు వాడేదే ఎవరి హార్డ్ డిస్క్‌ని వాడుతున్నారు మీరు? గూగుల్ వాడి హార్డ్ డిస్క్‌ని మీరు యూజ్ చేస్తున్నారు. జీమెయిల్ వాడుతున్నారంటే. ఇదంతా ఎలా జరుగుతుంది? త్రూ నెట్వర్కింగ్. అండ్ నెక్స్ట్ వన్ సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ సపోర్ట్. సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటంటే, యాక్చువల్‌గా నెట్వర్కింగ్‌లో 2 మోడల్స్ ఉంటాయి. 2 మోడల్స్ ఏంటంటే, వన్ వర్క్ గ్రూప్ మోడల్ అండ్ సెకండ్ వన్ ఈస్ క్లయింట్ టు సర్వర్ మోడల్. ఈ నెట్వర్కింగ్‌లో ఈ 2 మోడల్సే ఉంటాయండి. ఇంకేం ఉండవు. ఏంటి ఈ 2 మోడల్స్? వర్క్ గ్రూప్ మోడల్ అంటే ఏంటంటే, వితౌట్ సెక్యూరిటీ. దీనికి సెక్యూరిటీ ఉండదు. ఇది ఎలా ఉంటదంటే, ఎవరికి వాళ్ళు ఇండివిడ్యువల్లీ బాసులనమాట. ఎవరికి వాళ్ళు బాస్. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక ఇంటర్నెట్ సెంటర్ ఉందనుకోండి. ఇంటర్నెట్ సెంటర్‌లో ఒక 4 సిస్టమ్‌లు మెయింటైన్ అవుతున్నాయి. ఈ 4 సిస్టమ్స్‌కి లేదా ఒక ఇంటర్నెట్ సెంటర్ ఒక ఆఫీస్ అనుకుందాం. 4 సిస్టమ్స్ నెట్వర్కింగ్‌లో పెట్టారు. నెట్వర్కింగ్ అంటే ఏం చెప్పాను? ఒక దగ్గర డేటాని వేరే దానిలోకి పంపించుకోవచ్చు. అయితే ఈ 4 సిస్టమ్స్ మీరు కమ్యూనికేషన్ పెట్టారు. 4 సిస్టమ్స్‌లో వాళ్ళు ఎవరి డేటా వాళ్ళు కూర్చుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాం అనుకోండి. ఇప్పుడు మీ ఇంటి దగ్గర మీరు కూర్చున్నారు మీ సిస్టమ్‌లో. ఇక నా సిస్టమ్ నేను కూర్చున్నాను. నేనిప్పుడు ఇక్కడి నుంచి మీ సిస్టమ్ నేను మెయింటైన్ చేయాలి. నేను అక్కడ మీ దగ్గర ఏం చేస్తున్నారో జస్ట్ నేను చూడగలుగుతానేమో గానీ, అక్కడ దానిలో నేను అక్కడ ఫైల్ లేదని అసలు ఇక్కడ నేను తెచ్చుకోలేను. అలా నా ఫైల్స్ మీరేమి కూడా చూడగలుగుతున్నారు గానీ, ఇక్కడి నుంచి ఆ ఫైల్ మీరేం తీసుకోలేరు. అవునా? ఇదంతా కూడా ఏంటంటే ఇలాగా 4 సిస్టమ్స్ ఉంటే ఎవరికి వాళ్ళే బాస్. జస్ట్ అందరూ కమ్యూనికేట్ అవుతారు. వాళ్ళ సిస్టమ్ చూసుకోవచ్చు. వాళ్ళు ఏమైనా పంపించాలనుకుంటే మీరు పంపిస్తేనే నాకొస్తది ఇక్కడికి. అంటే ఎవరికి వాళ్ళు బాస్‌గా ఉన్నారు. అది ఏ మోడల్ అంటే వర్క్ గ్రూప్ మోడల్. ఈ వర్క్ గ్రూప్ మోడల్ వల్ల ఏ సిస్టమ్‌కి ఆ సిస్టమే బాస్ ఉంటాడు. ఇది నార్మల్ మోడల్. దీనికి ఎక్స్‌పెన్సివ్ గాదు. చాలా తక్కువ రేట్‌లోనే వర్క్ గ్రూప్ మోడల్ అనేది మనం చాలా ఈజీగా మనం క్రియేట్ చేయొచ్చనమాట. 4 సిస్టమ్స్ పెట్టుకున్నాం అనుకోండి.
4 సిస్టమ్స్‌కి ఒక స్విచ్ కనెక్ట్ చేస్తాం. కేబుల్స్ కనెక్ట్ చేసుకుంటారు. జస్ట్ ఐపీలు ఇచ్చి వాడేస్తాం. జస్ట్ అంతే. ఇంకేం ఉండదు దానికి. కానీ దీనివల్ల డిసడ్వాంటేజ్ ఉండడం వల్ల క్లయింట్ టు సర్వర్ మోడల్‌కి వెళ్ళాం. ఏంటి డిసడ్వాంటేజ్? డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు ఒక చిన్న ఆఫీస్ అనుకోండి. ఇలా 4 సిస్టమ్‌లుంటాయి. 4 సిస్టమ్‌లో నలుగురు కూర్చుంటాము. జస్ట్ డేటాస్ అన్ని ఫైల్స్ అన్ని ఏమైనా అవసరమైతే ఒక ఫైల్ నుంచి ఇంకో దగ్గరికి పంపించుకొని వాడుకుంటుంటారు. ఇప్పుడు ఒక విప్రో కంపెనీ ఉందనుకోండి. విప్రో కంపెనీలో విప్రో కంపెనీ ఏం చేస్తుంటదంటే సాఫ్ట్‌వేర్ డెవలపింగ్ చేస్తుంటది. అంటే ఏంటి సాఫ్ట్‌వేర్స్‌ని కొత్త సాఫ్ట్‌వేర్‌ని పెడతది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎంఎస్ పెయింట్ ఉందనుకోండి. పెయింట్ అనేది ఒక సాఫ్ట్‌వేర్. ఆ పెయింట్‌లో డ్రా చేసుకుంటున్నాం కదా మనం. పెయింట్‌లో మనం డ్రా చేస్తున్నాం కదా! అలాగా ఎవరికో ఒక సాఫ్ట్‌వేర్ అవసరమైంది. వాళ్ళకెలా కావాలంటే పెయింట్ లాగే కావాలండి నాకు. కాకపోతే దానిలోని డ్రాయింగ్స్ కూడా చేయాలండి అనుకున్నామనుకోండి ఒకవేళ. అంటే డ్రాయింగ్స్ అవ్వాలి, యానిమేషన్స్ అవ్వాలి. ఇలా అనుకున్నామనుకోండి. అలా ఏమైనా కావాలంటే మీరేం చేయాలంటే విప్రో కంపెనీకెళ్ళి, ఏండి నాకు ఇలా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. నాకు ఎలా కావాలంటే పెయింట్ లాగే ఉండాలి, డ్రాయింగ్‌లు అవ్వాలి. దాంతో పాటు నాకు పవర్ పాయింట్ లాగా యానిమేషన్స్ కూడా కావాలి. కానీ మా కంపెనీ నుంచి సొంతంగా అంటే నేనే నా పేరు మీదే రావాలి అని చెప్పి మీరు అనుకున్నారనుకోండి. మీకు మీ కొత్త సాఫ్ట్‌వేర్ మీకు. అలాంటప్పుడు మీరేం చేయాలి విప్రో వాడిని మీరు అప్రోచ్ అవుతారు. అయితే విప్రో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సాఫ్ట్‌వేర్‌కి చెప్తారు. ఒక 10,00,000 20,00,000 చెప్తాడు ఈ సాఫ్ట్‌వేర్ డిజైనింగ్‌కి. ఎన్ని డేస్ పడతదో ముందు ఆ టైం కూడా టర్మ్ కూడా ఇచ్చేస్తాడు. 6 మంత్స్‌లో ప్రిపేర్ చేస్తామని. ఇప్పుడు ఎగ్జాంపుల్ 6 మంత్స్‌లో ఇచ్చాడు. 6 మంత్స్ ఇచ్చాడు. 10,00,000 అని చెప్పాడు. ఓహ్! క్లియర్. ఆ 10,00,000 వాడు వాడు పే చేసుకుంటాడు. అయితే, అయితే 10,00,000 పే చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ పే చేసిందంటే వాడేం చేస్తాడు? ఎవరైతే విప్రో కంపెనీ వాళ్ళున్నారో వాళ్ళు కొంతమంది టీమ్ లీడర్స్‌ని పెడతారు. టీమ్ లీడర్స్ అంటే ఏంటి? ఒక్కొక్క టీమ్‌లోనే ఒక 5, 6 సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుంటారు. దానికొక టీమ్ హెడ్ ఉంటాడు. వాళ్ళేం చేస్తుంటారంటే ఈ ఈ సాఫ్ట్‌వేర్ తయారు చేస్తున్నప్పుడు ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క పార్ట్ కింద డివైడ్ చేసేస్తారనమాట. ఈ సంథింగ్ ఒక 5 టీమ్‌లున్నాయనుకోండి. 5 పార్ట్‌ల కింద డివైడ్ చేసి బాబు నువ్వు ఈ ఈ పార్ట్ నువ్వు తయారు చెయ్యి. సాఫ్ట్‌వేర్ కోడింగ్ చెయ్యి. నెక్స్ట్ వాళ్ళు ఇంకో కోడింగ్ చేయని ఒక 5, 5 సిస్టమ్స్ ఆళ్ళకిచ్చేసి వాళ్ళు వాడుకోమంటారు. అయితే ఈ 6 మంత్స్ అవుతున్నప్పుడు ఫిఫ్త్ మంత్‌లో ఏమైందంటే వాళ్ళు బాగానే డిజైనింగ్ అంతా చేస్తున్నారు. సడెన్‌గా ఎవరిదో టీమ్ లీడ్ తోటి కంపెనీకి సంథింగ్ ఏదో ఒక గొడవలు జరిగాయి. అంటే టీమ్ లీడ్‌ని ఇంక తీసేస్తారు అని ఉంది. అప్పుడు టీమ్ లీడర్ ఏం చేస్తాడంటే కామన్‌గా కంపెనీతో గొడవ అయింది కదా! అని చెప్పేసి వాడు ఏదైతే సాఫ్ట్‌వేర్‌ని డిజైన్ చేయించాడో వాళ్ళ వాళ్ళ డెవలపర్స్‌తో ఆ సాఫ్ట్‌వేర్ ఖచ్చితంగా వాడేం చేస్తాడు? ఏదో గొడవ అయింది కాబట్టి దాన్ని డిలీట్ చేసేయడమో లేదా తీసుకెళ్ళిపోవడమో చేస్తాడు. అలాంటప్పుడు కంపెనీ ఎంత లాస్ అవుతది? అందుకని అలాంటప్పుడు ఏం చేస్తారంటే, ఇక్కడ వర్క్ గ్రూప్ మోడల్ అనేది పనిచేయదు. అంటే ఎవరికి వాడు బాస్ అంటే అవ్వదు. అప్పుడు క్లయింట్ టు సర్వర్ మోడల్‌ని అక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు. క్లయింట్ టు సర్వర్ మోడల్ ఎలా ఉంటుందంటే, ఈ సిస్టమ్స్ ఇవన్నిటికి మధ్యన ఒక సర్వర్‌ని పెడతారు. అంటే ఈ సిస్టమ్స్ ఇప్పుడు మనం అందరం ఉన్నామా? మనందరికి మధ్యన ఏం చేస్తారంటే ఒక సర్వర్ కనెక్ట్ చేస్తారు. మీరు ఎక్కడ డేటా సేవ్ చేయండి. ఈ 5 టీమ్‌ల్లోని 25 సిస్టమ్స్ ఉంటే, ఈ 25 సిస్టమ్స్‌లో ఎవరు డేటా సేవ్ ఆళ్ళ సిస్టమ్‌లో సేవ్ అవ్వదు. అదంతా ఎక్కడ సేవ్ అవుతుంది? సర్వర్‌లో సేవ్ అవుతది. సర్వర్‌లో సేవ్ అవ్వడం వల్ల ఏమవుతుంది? ఒకవేళ ఇన్ కేస్ నువ్వు డిలీట్ చేద్దామని నువ్వు ట్రై చేసినా, ఒకవేళ ఇన్ కేస్ ఆ టీమ్ లీడర్ డిలీట్ చేద్దామని ట్రై చేసినా, దానికి పాస్వర్డ్స్ ఉంటాయి. బ్యాకప్ ఉంటది. ఒక డిలీట్ చేసినా సరే మళ్ళీ బ్యాకప్ ఉంటది. అండ్ ప్రతి ఒక్కళ్ళు లాగిన్ అవ్వాలన్నా సరే వాళ్ళకి ఇప్పుడు మీరు ఎప్పుడైతే జాయిన్ అవుతారో ఎగ్జాంపుల్ ఇది 1 మంత్‌లో పీరియడ్ అవ్వాలనుకోండి. ఫస్ట్ డేట్ టు 30 డేట్ వరకు ఇచ్చేస్తాడు టైమింగ్. డేట్ ఇస్తాడు. తర్వాత టైమింగ్ ఏంటి మార్నింగ్ వాళ్ళు 10కి వస్తారు. ఈవినింగ్ 5 వరకు అన్నారనుకోండి. 10-5 మాత్రమే వాళ్ళకి లాగిన్ ఉంటది. అంటే వాళ్ళు జాయిన్ అయినప్పుడు ఒక లాగిన్ ఐడీ, పాస్వర్డ్ ఇచ్చేస్తారు. వాళ్ళ లాగిన్ ఐడీ, పాస్వర్డ్ కొట్టిన తర్వాత ఓకే అని కొట్టగానే వాళ్ళు టైమ్ చూసుకుంటారు సర్వర్. 10:00 అయితేనే లాగిన్ అవుతది. లేదంటే ఇంకా మీ టైమ్ అవ్వలేదు వెయిట్ చేయమంటారు. చూడండి మీరు ఆన్‌లైన్ ఎగ్జామ్స్ రాసుంటారు. ఆన్‌లైన్ ఎగ్జామ్స్ చూడండి టైమ్ ఇచ్చేసినా అవ్వదు. అదే మీకు టైమ్ ఇంకా 5:00 తర్వాత వాడు ఇంకా వాడుదాం అనుకున్నా సరే అది ఇవ్వదు. ఎక్స్‌పైర్డ్ అని చూపించేసి క్లోజ్ చేసేసుకుంటది సిస్టమ్‌ని. అంటే ఆ తర్వాత ఎవరైనా వచ్చి లాగిన్ చేసి ట్రై చేసినా, ఏమైనా డిలీట్ చేద్దాం ట్రై చేసినా, ఓపెన్ చేద్దాం అంటేనే ఓపెన్ అవ్వదనమాట. అలాగా అన్నీ కూడా సర్వర్ అండర్‌లోకి వెళ్ళిపోతాయి. అలా ఆ మోడల్ ఏ మోడల్ అంటారు దాన్ని? క్లయింట్ టు సర్వర్ మోడల్ అంటారు. ఫస్ట్ మోడల్ ఏంటి? సెక్యూరిటీ లేని మోడల్ ఏంటంటే ఎవరికి వాళ్ళే బాస్ ఉండేది. వర్క్ గ్రూప్ మోడల్. అండ్ సెకండ్ మోడల్ ఏంటండి? క్లయింట్ టు సర్వర్ మోడల్. క్లయింట్ టు సర్వర్ మోడల్‌లో అయ్యేసరికి ఏంటంటే బాస్ అనేవాడు సర్వర్. మిగతా వాళ్ళందరూ కూడా క్లయింట్స్. అంటే ఎవ్వరికీ ఎలాంటి రైట్స్ ఉండవు. డిలీట్ చేయడం అవ్వదు. అంటే వాళ్ళు డిలీట్ చేద్దాం అనుకున్నా, డిలీట్ చేసినా మళ్ళీ ఆల్రెడీ అది సర్వర్‌లో బ్యాకప్ అయిపోయి ఉంటది. అలా సర్వర్ మెయింటైన్ చేస్తున్న వాడిని సర్వర్ అడ్మినిస్ట్రేటర్ అని ఒకడుంటాడు. నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్. ఆ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ ఇవన్నీ చూసుకుంటాడన్నమాట. అంటే ఎప్పటికప్పుడు బ్యాకప్‌లు తీయడం గాని, అలా అలా ఎవరికైనా ఐడీ పాస్వర్డ్స్ ఇవ్వడం గాని, టైమ్ అసైన్ చేయడం, డేట్స్ అసైన్ చేస్తారు. 30థ్ అయిపోవాలన్నారనుకోండి.
వాడు నెక్స్ట్ మంత్ మళ్ళీ ఫస్ట్ వచ్చి లాగిన్ చేద్దాం ట్రై చేసినా యూజర్ ఎక్స్పైర్డ్ అని చూపించేస్తుంది. మళ్ళీ వెంటనే నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ని కలమని చెప్తారు. నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ కదా వాడు మళ్ళీ యాక్సెస్ ఇస్తారన్నమాట. అలాగా సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ సపోర్ట్ అనేది కూడా ఈ నెట్వర్కింగ్ లో మనకు ఉంటుంది. క్లియర్? సో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు. ఎవరికైనా డౌట్ ఉంటే అన్మ్యూట్ చేసుకోండి. అఖిల్ మీరు అలా అవుట్ అయిపోతున్నారేంటి? నెట్వర్క్ కనెక్షన్ సరిగ్గా అది నాది లాస్ట్ కొంచెం 5 మినిట్స్ ప్రాబ్లమ్ టైం. ఉంది సార్. సో అందుకే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగొచ్చు. అఖిల్ ఏమన్నారు? కొంచెం ప్రాబ్లమ్ ఉంది. సో మొబైల్ అదే ప్రాబ్లమ్ అదే సో అదే అందుకే అవుట్ 2 అయిపోయింది. టైమ్స్ ఆల్రెడీ అవుట్ ఇప్పుడు ఓకే. అయిపోయింది. సరే మిస్ అయిపోతారు కదా. ఎవరికైనా డౌట్స్ ఇప్పుడు ఉన్నాయేమో? ఇద్దరు క్లియరా అందరికి? క్లియర్ అయితే చాట్లో క్లియర్ అని పెట్టేయండి అందరూ కూడా. డౌట్ ఉంటే అడగచ్చు. మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు. సార్ హలో. చెప్పండి. ఎవరు సురేషా? సార్ చెప్పు సురేష్. సార్ ఇప్పుడు బ్రీఫ్ గా ఎక్స్ప్లెనేషన్ నోట్స్ అని ప్రొవైడ్ చేస్తారా? సురేష్ నాకు ఒకసారి వాయిస్ కొంచెం గట్టిగా మాట్లాడవా? సార్ ఇప్పుడు మీరు చెప్పింది నోట్స్ అయినా ప్రొవైడ్ చేస్తారా? నోట్స్ చేయగలరా? ఇస్తాను. ఈ పీపీటీస్ నీకు పంపిస్తాను. మీకు నేను వాట్సాప్ గ్రూప్ లో పెడతానులేండి. ఈ వీక్ లో పెడతాను. ఓకే. అంటే ఈ మినిమం ఇప్పుడు 2 స్లైడ్స్ అయింది ఇంకా కదా. కొంచెం 4, 5 స్లైడ్స్ అయిన తర్వాత పెడతాను మీకు. ఓకేనా? ఇంకా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? అందరూ 7:00 కల్లా ఎగ్జాక్ట్‌గా వచ్చేయండి. మళ్ళీ నేను 7:45 క్లోజ్ చేస్తాను. ఎందుకంటే నాకు 45 మినిట్సే ఉంటుంది జూమ్‌కి. ఆ తర్వాత మళ్ళీ నేను చెప్పాలన్నా అవ్వదు. ఐడీ క్లోజ్ అయిపోతుంది. ఓకే. స్టార్టింగ్ నుంచి కాదా మీరు లేట్‌గా వచ్చారా? అదే. ఓకే. ఒక స్లైడ్ చూపిస్తాను చూడు ఒకసారి. అవునురా, ఎందుకు తీసావు అది? హ్మ్. ఇన్స్టాల్ చేస్తున్నావు నువ్వు? ఇంకొచ్చా? అఖిల్? సారీ సార్, మీకు కాదు. ఓకే. మ్యూట్ చేసుకోండి మీరు. ఓకే. సో ఇక్కడ మీరు వినండి. సిస్కో సర్టిఫికేషన్స్ ఇప్పుడు మీకు సీసీఎన్ఏ అని చెప్పాను కదా. ఆ సీసీఎన్ఏ అనేసరికి చూడండి ఇక్కడ సిస్కో కంపెనీ అనేది ఈ రౌటర్స్ గాని, నెట్వర్కింగ్ డివైజెస్‌ని ప్రొవైడ్ చేస్తుంటారు సిస్కో కంపెనీ. అయితే ఈ సిస్కో కంపెనీ రౌటర్స్‌ని ప్రొవైడ్ చేస్తుంది. దానిలో ఉండే ఐఓఎస్ సాఫ్ట్‌వేర్‌ని కూడా ఈ సిస్కో కంపెనీయే ఇస్తది. ఆ కాన్ఫిగరేషన్స్ అవి ఎలా చేయాలి, ఏంటి అనేది చేసేవాళ్ళే ఈ నెట్వర్క్ ఇంజినీర్స్ అన్నమాట. అయితే వీళ్ళు 4 సర్టిఫికేషన్స్ అనేది ఒక 4 సర్టిఫికేషన్స్ ఇది ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు సీసీఐఈ, సీసీఎన్పీ, సీసీఎన్ఏ, సీసీఈఎన్టీ ఇవి 4 కూడా ఇది ప్రొవైడ్ చేస్తుందన్నమాట. ఇప్పుడు మీరు నేర్చుకునేది ఈ సీసీఎన్ఏ నేర్చుకుంటున్నారు. ఈ సర్టిఫికేషన్ ద్వారా అంటే సర్టిఫికేషన్ అంటే ఏంటంటే మీరు రౌటర్స్‌ని ఎలా కాన్ఫిగర్ చేయాలి, ఏ కమాండ్స్ యూజ్ చేయాలి వాటన్నిటి గురించి మన నెక్స్ట్ క్లాస్‌లో చూస్తారు. ఇది సీసీఎన్ఏ మన థర్డ్ వన్ మీరు చూస్తున్నారు కదా. అంటే యాక్చువల్లీ కింద నుంచి పైకి చూడాలి. ఫస్ట్ సీసీఎన్టీ అనేది ఫస్ట్ కోర్స్. ఇదంతా ఎవరు అంతలా చెయ్యరు. ఎందుకంటే సింపుల్ అన్నమాట. సింపుల్ బేసిక్ నెట్వర్కింగ్ అన్నమాట అది. దాని తర్వాత సీసీఎన్ఏ ఉంటుంది. థర్డ్ వన్, ఫోర్త్ వన్ చూస్తే అది కొంచెం హైయర్ రేంజ్. అంటే కొంచెం బాగా ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత సీసీఎన్పీ గాని, సీసీఐఈ గాని ఎవరైనా అటెంప్ట్ చేస్తారు. ఈ కింద మీకు కొంచెం ఇవన్నీ చదవండి మీకు అర్థమవుతాయిలెండి. మరి ఇప్పుడు టైం లేదు చెప్పడానికి నేను. సో, నెట్వర్కింగ్ అనేసరికి ఏంటంటే, ఏవైనా సిస్టమ్స్‌ని అంటే వాటి నెట్వర్కింగ్ అంటే ఏంటని ఇచ్చాను ఇక్కడ. ఏవైనా సిస్టమ్స్ మధ్య కమ్యూనికేషన్ చేయగలిగితే, కమ్యూనికేషన్ అనేసరికి ఏంటంటే, కంప్యూటర్ మధ్య మన మధ్య కమ్యూనికేషన్ అంటే అర్థం ఏంటి? మనం మాట్లాడుకోవడం అనేది కమ్యూనికేషన్. అలా సిస్టమ్స్ మధ్య కమ్యూనికేషన్ అంటే ఏంటంటే, డేటాని షేర్ చేసుకునేదనమాట. ఒక సిస్టమ్‌లో నుంచి వేరే సిస్టమ్‌కి డేటా షేర్ చేసుకోగలిగితే, అది నెట్వర్కింగ్‌లో ఉన్నట్టుగా మనం చెప్తాం. ఇక్కడ అదే మీకు ఇచ్చాను. ఏ నెట్వర్క్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ కనెక్టెడ్ కంప్యూటర్స్ దట్ అలౌస్ యూజర్స్ టు షేర్ ఇన్ఫర్మేషన్. అంటే ఇన్ఫర్మేషన్ అవి షేర్ చేయగలిగిందంటే అది అక్కడ ఏంటవుతుందంట నెట్వర్కింగ్ లో ఉన్నట్టు అనమాట అవి. దాని అడ్వాంటేజెస్ ఏంటి, బెనిఫిట్స్ అంటే ఇన్ఫర్మేషన్ ఎలా షేర్ చేసుకోవాలి, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ షేరింగ్ కొంచెం ఎక్స్ప్లెనేషన్ చేశాను. మరి మీరు లేట్ అయిపోయారు. రేపు 7:00 ఎగ్జామ్ రండి. కొంచెం చదవండి. కొంచెం బేసిక్ కూడా పర్వాలేదు. నెక్స్ట్ నుంచి రేపు మీతో చూద్దరు గారు. నేను ఇప్పుడు టైం లేదు. 1 మినిట్ క్లోజ్ అయిపోతుంది ఇది. క్లియర్? ఓకే.
రేపు 7:00 అటెండ్ అవ్వండి. మీకు మళ్ళీ నేను వాట్సాప్ లింక్ ఇదే లింక్ మెయింటైన్ చేస్తానండి. ఆ లింక్‌లోనే మీరు రండి. ఒకవేళ ఎవరికైనా సరే జూమ్‌లో ప్రాబ్లమ్ ఉన్నా సరే యూట్యూబ్ లైవ్‌కెళ్ళండి. యూట్యూబ్‌లో మీకు లింక్ ఆల్రెడీ పెట్టాను నేను. ఆ యూట్యూబ్ లైవ్ లింక్ మీకు రోజు మారిపోతుంది. నేను పెడుతుంటాను. దానిలో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు కావాలంటే. ఓకే. బాయ్. థాంక్ యూ.